పిఆర్పి ఇంజెక్షన్స్ అని అంటారు. ఇలా రకరకాల ట్రీట్మెంట్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. దేనికి 100% ప్రూఫ్ లేదు, అంటే లాంగ్ టర్మ్ పర్మనెంట్ బెనిఫిట్ ఉంటుందా లేదన్నది. సో స్టేజ్ కాస్త అంటే వెరీ ఎర్లీ స్టేజ్ నుంచి మోడరేట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. లైక్ హిప్ కోర్ డీకంప్రెషన్ అని అంటాం. కోర్ డీకంప్రెషన్ అన్న ప్రొసీజర్లో ఏం చేస్తామనంటే ఆ బంతికి ఎక్కడైతే బ్లడ్ సప్లై నిలిచిపోయిందో అక్కడ చిన్న హోల్ లాగా చేసేసి డ్రిల్ హోల్స్ చేసి కొంచెం అందులోంచి రక్త సరఫరా ఇంప్రూవ్ అయ్యేటట్టుగా మనం హెల్ప్ చేయడానికి వీలవుతుంది. కాకపోతే ఈ కోర్ డికంప్రెషన్కి అరౌండ్ 60% ఎఫికసీని ఉంది. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. ఎందుకంటే ఈ బంతికి ఒక్కసారి బ్లడ్ సప్లై నిలిచిపోయింది అనుకోండి, ఆ డ్యామేజ్ ఏదైతే అవుతుందో అది పర్మనెంట్ డ్యామేజ్ అన్నమాట. మనము ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి మనం ట్రై చేస్తున్నాం. సో మెడికేషన్స్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే ఇది. లేట్ స్టేజెస్కి వస్తే అంటే ఇంకా బంతి బాగా డ్యామేజ్ అయిపోయింది, ప్లస్ పేషెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారు, నడవలేకపోతున్నారు, ఆ స్టేజ్కి వస్తే అప్పుడు ఇంకా హిప్ రీప్లేస్మెంట్ చేయాలి. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో సార్ ఇంకా హిప్ రీప్లేస్మెంట్ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు? ఎలాంటి పరిస్థితి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది మొత్తం బంతంతా ఇన్వాల్వ్ అయిపోయింది. ప్లస్ ఇందాక చెప్పాను కదా కొలాప్స్ స్టేజ్, అంటే ఆ బంతి దాని రౌండ్ షేప్ పోతుందన్నమాట. అప్పుడు పెయిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ప్లస్ ఇంకోటి నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ ఏమిటంటే ఈ కీళ్ళు అరిగిపోతుంది. హిప్ అనేది ఆర్థరైటిస్ అవుతుంది. ఆర్థరైటిస్ జనరల్గా ఏజ్తో వచ్చేది, కాకపోతే అన్ఫార్చునేట్లీ యంగ్ ఏజ్లోనే హిప్ అరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట ఈ ఏవియన్ రావడం వల్ల. సో అప్పుడు మనము ఆ హిప్ జాయింట్ని మనం ప్రిజర్వ్ చేయలేము. సో అలాంటి పరిస్థితిలో ఏమిటంటే హిప్ రీప్లేస్మెంట్ చేస్తాం. సో హిప్ రీప్లేస్మెంట్లో ఏమిటంటే ఏదైతే బంతి డ్యామేజ్ అయిపోయిందో దాన్ని మనం తొలగిస్తాం సర్జరీ ద్వారా. ఆ బంతిని ఇక్కడి వరకు కట్ చేసేసి తీసేసి దాని ప్లేస్లోనూ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఓకే, సో అందులో బంతి గిన్నె రెండు మార్చాల్సిన అవసరం పడుతుంది. ఆ గిన్నెని ఏమిటంటే ముందు కప్పు పెట్టేసి తర్వాత లైనర్ అని అంటాము. ఆ తర్వాత ఈ తొడలో ఉన్న ఎముక ఫీమర్ ఏదైతే ఉందో అందులో ఇలాంటి ఇంప్లాంట్ వెళ్తుంది, దీన్ని స్టెమ్ అని అంటాము. దానికి ఈ చిన్న బంతిని మనం ఫిక్స్ చేస్తాం అన్నమాట. సో ఇది హిప్ రిప్లేస్మెంట్ అంటే. సో ఇది మంచి క్వాలిటీ ఇంప్లాంట్ వేసుకుంటే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు దీనికి లైఫ్ ఉంటుంది. ఎస్పెషల్లీ సెరామిక్ ఇంప్లాంట్స్ వేసుకొని అన్సిమెంటెడ్ ప్రాస్థెసిస్ వేసామనుకోండి, సో మళ్ళీ వాళ్ళు మునుపట్లాగానే అన్ని పనులు చేసుకోవడానికి వీలు కలిగే ఛాన్స్ ఉంటుంది.